మేషరాశి వారికి పుష్యమాస అమావాస్య బుధవారం ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధులను పాటించడం వలన వారికి విపరీతమైన రాజయోగం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చు, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే. మేషరాశి అధిపతి కుజ భగవానుడు. వీరికి ద్వితీయంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల, అలాగనే మకర సంక్రాంతి తర్వాత నూతన ఆంగ్ల సంవత్సరం అంతను కూడా వీరికి ఏదైతే అనుకుంటున్నారో అన్ని పనులను విజయం సాధించగలగాలన్నట్లయితే దేవగురు బృహస్పతి యొక్క ఆశీర్వాదం వల్ల విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో ధనపరమైన చిక్కులు తొలగిపోయి మీరు అనుకున్న స్థిర చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. అర్ధాస్తమ కుజుడు సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథుల యందున ముఖ్యమైనటువంటి పనులు అనగా డాక్యుమెంట్స్ కానీ, లావాదేవీలు కానీ, వ్రాతకోతలు కానీ, రిజిస్ట్రేషన్లు కానీ, కొత్త పనులు ప్రారంభించకపోవడం ఉత్తమోత్తంగా ఉండగలగాలి. కనుక వీలైనంత వరకు ఆవేశానికి దూరంగా ఉండండి, జ్ఞానంగా ఉండండి, మౌనంగా ఉండండి. వాహన ప్రమాదాల నుంచి మనం నివారించే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే 6వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల దూర ప్రయాణాలు, పెట్టుబడులు, ఆకర్షణ అనేటువంటివి మీ యొక్క ముందు చూపుతో విజయం మీ సొంతం కాబోతుంది. అలాగే భాగ్యస్థానంలో బుధుడు ఉండడం వల్ల ప్రేమికులకు చాలా మంచి కాలము. వివాహమైనటువంటి భార్యాభర్తలు ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలుగా ఒక చక్కగా ప్రణాళికను నిర్దేశించుకోగలిగినట్లయితే రాబోయే కాలంలో పెట్టుబడులు, వ్యాపారాకర్షణ, ధనాకర్షణ మేషరాశి వారి సొంతం కాబోతుంది. అలాగనే ఏడాది తర్వాత మకర రాశిలో రవి భగవానుడు శత్రుస్థానంలో సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో పై అధికారులతో సహా ఉద్యోగస్తులతో ఎంతో గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోగలగాలి. లేకపోతే ఆవేశాలకు వెళ్ళిన అనర్థానికి దారితీసే పరిస్థితి ఉంటుంది. మీరు చేయని తప్పులకు మీరు నింద మోసే పరిస్థితి ఉంటుంది. కనుక గృహ మార్పు, ఉద్యోగ మార్పు, వ్యాపార మార్పు ఉండే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక ఎంతో జాగ్రత్తగా ఉండే సమయం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. లాభస్థానంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వల్ల ధర్మంగా, న్యాయంగా, ఆధ్యాత్మికంగా ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు ఏది చేయలేరని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. వ్యయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన దూర, వాయు, జల ప్రయాణాల్లో అనేక రకాల ఆటంకాలు ఉంటున్నాయి. కనుక అనవసరమైన ఖర్చులు, చలానాలు, పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లలో ఎక్కేటువంటి పరిస్థితుల్లో అధిక ధనం ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. చేయని తప్పుకు మీరు నింద మోసే పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి కాల సమయంలో మనకు అష్టమి రోజు, అమావాస్య రోజున వీలైనంత వరకు ఒక ఎర్రటి గుమ్మడికాయని తెచ్చి సగ భాగాన్ని కట్ చేసి కుంకుమను పూసి 12 రకాల ఒత్తులను వేసి ఇంట్లో దీపాన్ని వెలిగించడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అది కాకుండా ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితేనే మేషరాశి వారికి కష్టాలన్నీ తొలగిపోయే సమయం ఆసన్నమైంది. కాళభైరవ స్వామి స్మరణ వలన, ధ్యానం వలన ఐశ్వర్యం స్వాగతం పలకబోతున్నారని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, హోటల్ వ్యాపారాలు, చిరు వ్యాపారస్తులు, అలాగనే వైద్య వృత్తి సేవా రంగంలో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరీమణుల వారందరికీ కూడా సూర్య నమస్కారం తప్పకుండా చెయ్యాలని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. వృషభ రాశి వారికి పుష్యమాస బహుళాష్టమి, అమావాస్య, బుధవారము, ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధులను పాటించడం వలన విపరీతమైన రాజయోగం, ఐశ్వర్యం, ఆనందం, అష్ట కష్టాలు ఎలా స్వస్తి పలికి ఐశ్వర్య స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో అయిన తదనంతరము వచ్చేటువంటి రాశే వృషభ రాశి అనేది 2వ రాశి. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలను కలిపితే వృషభ రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఉ, ఏ, ఓ, వా,
అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో స్వల్పమైన మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. సహా ఉద్యోగస్తులు, పై అధికారులు మీకు అనేక రకాల సూచనలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అది మంచిదైతే స్వీకరించవచ్చు, చెడైంది ఎదురు సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి తప్పుకోవడము ఉత్తమోత్తంగా ఉండగలగాలి. తృతీయంలో కుజ భగవానుడు సంచారం చేయడం వల్ల తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో స్థిరచరాస్తులను కాపాడుకొని ప్రయత్నం చేయండి. బంధువులతో కానీ, స్నేహితులతో కానీ మానవ సంబంధాలుగానే పెట్టుకోండి. ఆర్థిక సంబంధాలుగా పెట్టుకున్నారా అనేక రకాలుగా ఇబ్బంది గురయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, సుదూర విద్యలు నేర్చుకోవాలి, ఫ్యాక్టరీలు, కర్మాగారాలు పెట్టాలనే కోరిక కూడా నెరవేరబోతుంది. అలాగే అష్టమంలో బుధుడు ఉండడం వలన ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తూ ఉన్న బ్యాంక్ లోన్లు కానీ, ప్రైవేట్ సెక్టార్లో లోన్లు కానీ వ్యాపారానికి అనుకూలించే కాలం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. భాగ్యస్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య స్వల్పమైన విభేదాలు, భార్యాభర్తల మధ్యన ఆటంకాలు, అలాగనే పెట్టుబడులలో ఆకర్షించే విధానంలో స్వల్పమైన వివాదాలు పొంచి ఉన్నాయి. కనుక ఇది శాశ్వతం కాదు, మౌనమే శరణ్యంగా మీరు ముందుకెళ్ళండి, మంచి కాలం ముందుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. అలాగే రాజ్యస్థానంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వల్ల వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో ప్రమోషన్స్ మీకు రాబోతున్నాయి. ఇలాంటి కాల సమయంలో సమయానికి అనుకూలంగా హార్డ్ వర్క్ చేయగలిగితే మంచి భవిష్యత్తు మీ సొంతం అవుతుంది. లాభస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు, మధ్యవర్తి కార్యక్రమం చేయొద్దు, సిగ్నేచర్స్ లాంటివి ఏమైనా పెట్టొద్దు. ఎందుకనగా తెలివైన వారు మిమ్మల్ని ముందుకు తోసి వాళ్ళు డబ్బులు పట్టుకొని పోయి మిమ్మల్ని కట్టించి మానసిక క్షోభకు, అనారోగ్యంకి గురి చేసే పరిస్థితి కొందరు పనిగట్టుకొని మీ చుట్టూ తిరుగుతున్నారు. కనుక మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ఆరోగ్యము, సూర్య నమస్కారాలు చేయడం వల్ల యోగదాయకం. ఈ వృషభ రాశి వారు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితేనే ఈ క్షణానికి మీకు అష్టకష్టాలకు స్వస్తి పలికి అష్టైశ్వర్యం స్వాగతం పలకబోతున్నారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కారణం ఏమనగా కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము, దర్శనము మీకు యోగదాయకం. ఈ క్షణం నుంచి వీడియో చూసిన తదనంతరము వీలైతే ఒక కొబ్బరికాయను కొట్టి అందులో కుంకుమను పోసి ఉప్పులో పెట్టి నారికేల దీపాన్ని మీరు పెట్టగలిగినట్లయితే భైరవ స్వామి వారిని మీ ఇంటికి స్వాగతం పలికిన వారవుతారు. ఇక్కడ నుంచి మీకు అంతా శుభమే కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే హోటల్ వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు, మార్కెటింగ్ రంగము, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారందరూ, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు ఇక్కడి నుంచి చాలా సువర్ణపు కాలమే అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. మిథున రాశి వారు ఈ పుష్యమాస బహుళాష్టమి, అమావాస్య, బుధవారము, ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధులను పాటించడం వలన వీళ్ళకు విపరీతమైన రాజయోగం వీరి సొంతం అవుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలో 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదంలో కలిపితే మిథున రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కి, కు, ఖం, అజ్ఞ, ఛ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులు. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి 2వ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన అప్పులు ఇచ్చి పుచ్చుకోవద్దు, తెచ్చుకోవద్దు, అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి. వీలైనంత వరకు హంగులకు, ఆర్భాటాలకు వెళ్ళొద్దు. మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేయగలిగితే ధనం, సమయం 2 వృధా కాకుండా రాబోయే కాలం అంతా కూడా మంచి కాలమే అని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ కేతు సంచార స్థితి ఉండడం వలన దూరపు చూపు, ప్రయాణాలు, పెట్టుబడులు, ఆకర్షణ అన్నింటా మీకు మంచి ఆలోచనలు ఉన్నాయి. అద్భుతమైన విజయానికి మీరే కేంద్ర బిందువులు కాబోతున్నారు. అలాగనే సప్తమంలో బుధుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వలన కొత్త పనులు ప్రారంభించాలి అనుకున్న వారికి చాలా మంచి కాలము. పెట్టుబడులు, ఆకర్షణ స్థితి, ఉన్నతమైనటువంటి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది అని చెప్పి గమనించాలి. అష్టమంలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయడం వల్ల అలసట, నీరసం, అనారోగ్యము కొంచెం ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో తప్పక సూర్య నమస్కారము, పక్షులకు,
ఆవులకు దానం ధర్మం చేయడం వల్ల అనారోగ్యాన్ని దరి చేరకుండా శత్రువులు వృద్ధి కాకుండా ఉండే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. భాగ్యస్థానంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికులకు చాలా మంచి కాలము. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండడం వల్ల కార్లు, వాహనాలు, బంగారు ఆభరణాలు, విలాసవంత వస్తువులు, ఇంట్లో టీవీ, రిఫ్రిజిరేటరు, ఏసీ లాంటివి క్రయ విక్రయాలు మీకు యోగదాయకంగా అని చెప్పి కూడా గమనించాలి. అలాగే రాజ్యస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన మీరు కష్టపడి పైకి వచ్చే కొద్దీ భగవంతుడి యొక్క ఆశీస్సులు, మీ యొక్క సేవా దృక్పథంతో బంధువులతో నుంచి మిత్రుల నుంచి మీకు మంచి సహాయ సహకారాలు అందుతూ మరో మైలురాయిని అధిగమించబోతున్నారు. వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో భగవంతుడి యొక్క ఆశీస్సు ఉండడం వలన, ధర్మంగా ఉండడం వలన మీకు చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి. కనుక ఈ పుష్యమాసంలో బహుళాష్టమి, అమావాస్య, బుధవారము, అందులో ఉత్తరాషాఢ నక్షత్రం అవ్వడం వలన రాశాధిపతి కూడా బుధుడు అవ్వడం వలన మీకు మంచి వ్యాపార ఆకర్షణ బుద్ధులు కలగాలి అన్నట్లయితే కాళభైరవ స్వామి వారికి ఒక ముడుపును కట్టి కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో సమర్పించగలిగినట్లయితే విపరీతమైన ఆనందం, బుద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం మీ సొంతం కాబోతుంది. అలాగనే పెట్టుబడిదారులు, హోటల్ వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, చిరు వ్యాపారస్తులందరికీ కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి. కర్కాటక రాశి వారికి పుష్యమాసంలో బహుళాష్టమి, బుధవారము, ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధులను పాటించడం వల్ల ఒకవైపు జాతకంలో ఉండబడిన రాశిలో ఉండబడిన కుజుడు, అస్తమంలో ఉండబడిన శుక్రుడు, శని సంచార స్థితిని తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలో 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశాధిపతి చంద్ర భగవానుడు. వీరికి రాశిలోనే కుజుడు సంచారం చేయడం వలన అనవసరమైన ప్రయాణాలు, యంత్రాలతో, ఆయుధాలతో చెలగాటం పనికిరాదు, అపహాస్యానికి అస్సలే సమయం కాదు. పై ఉద్యోగస్తులతో, సహ ఉద్యోగస్తులతో, బంధువులతో, మిత్రులతో వీలైనంత వరకు గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు ఏకాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. అపహాస్యమని, లావాదేవీలని, పోస్టులను షేర్ చేయడం కానీ, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్లో అనేకమైన చదివి అది వాస్తవం అనుకొని అనేక మందికి ఫార్వర్డ్ చేసిన చట్టరీత్యా నేరానికి మీరు గురి కాయే అవకాశాలు కూడా అధికంగా ఉండబోతున్నాయి. అదే కాదు తృతీయంలో కుజుడు ఉండడం వల్ల మీ తల్లిదండ్రులు, గురువులు మీ క్షేమాన్ని గురించి ఎవరైనా ఏదైనా చెప్తే వినే ప్రయత్నం చేయండి. 90% ప్రమాదాలను నివారించుకునే పరిస్థితి ఉంటుంది. స్వయం నిర్ణయం, స్వయం పరిపాలన యోగదాయకమే, కానీ దాని గురించి సమగ్రంగా తెలిసినప్పుడు మాత్రమే ఇలాంటి ప్రయత్నం చేయండి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. అలాగే 6వ స్థానంలో బుధుడు ఉండడం వల్ల పెట్టుబడులు, ఆకర్షణ, సంపూర్ణమైన కార్యక్రమాలు యోగదాయకం. సప్తమంలో రవి సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికుల మధ్య స్వల్పమైన విభేదాలు, కొత్త వస్తువులు క్రయ విక్రయాలు, లావాదేవీలు, అమ్మకాలు, కొనుగోళ్లకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, అమావాస్య తిథుల యందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ముఖ్యమైన పనులు కానీ, వ్రాతకోతలు కానీ, రిజిస్ట్రేషన్లు కానీ, నూతనమైన కార్యక్రమాలు ప్రారంభించకపోవడం మంచిది అని చెప్పి కూడా గమనించాలి. భాగ్యస్థానంలో రాహు ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తులు చేరి మిమ్మల్ని విడదీయడం కానీ, మిమ్మల్ని అప్పులపాలు చేసే పరిస్థితి అధికంగా ఉంటుంది. లాభస్థానంలో దేవగురు బృహస్పతి ఉండడం వల్ల మీరు నమ్మిన ఏదైతే సిద్ధాంతం ఉంటుందో ఆ సిద్ధాంతం ధర్మానికి అనుకూలంగా ఉండడం వల్ల, భగవంతుడి యొక్క ఆశీస్సుల వల్ల మీరు ఉన్నతమైన శిఖరాలకు అధిగమించబోతున్నారు. అలాగా ఈ యొక్క పుష్యమాసంలో బహుళాష్టమి, అమావాస్య రోజున ఇంట్లో ఒక నారికేలంతో దీపం పెట్టి తెల్లజిల్లెడు వృక్షంలో పెట్టి రాగలిగినట్లయితే సకల సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితేనే కాళభైరవ స్వామి యొక్క అవసరం మీకుంది. కష్టాలను తొలగించుకొని ఐశ్వర్య స్వాగతం పలకబోతున్నారు అని చెప్పి కూడా
మీరు గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, అలాగనే రాజకీయ నాయకులు, డాక్టర్లు, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులకు కొన్ని జాగ్రత్తలు అవసరమని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. సింహరాశి వారికి పుష్యమాస బహుళాష్టమి, అమావాస్య, బుధవారము, ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టి, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు. వీరికి 2వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దూరపు చూపు, పెట్టుబడులు, ఆకర్షణ, వికర్షణ అనేక కార్యక్రమాల్లో సమాజంలో అందరికన్నా అత్యంత తెలివైన వారు, బలవంతులు, ధనవంతులు, జ్ఞానవంతులు, లాంగ్ జర్నీ, విజన్ కలిగిన వ్యక్తులు ఎవరయ్యా అంటే సింహరాశి జాతకులే. వారికి ఆ స్వయం పరిపాలన, స్వయం శక్తి కారణం వలన వారికి అందరికన్నా విజయం వీరి సొంతం అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. పంచమ స్థానంలో బుధ సంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహన వారికి పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధిలో మీరు అన్నింటా విజయం సింహరాశి వారి సొంతం. 6వ స్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన ప్రయాణాలలో, పెట్టుబడుల్లో కొద్దిపాటి అవకతవకలు జరిగే పరిస్థితి ఉండడం వల్ల కొద్దిపాటి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక దీనివల్ల అనవసర ప్రయాణము, చీకులు, చింతలు, అనారోగ్యము, సీజనల్గా వచ్చే వ్యాధులు వీళ్ళని కొద్దిపాటి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కనుక సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, తగు సూర్య నమస్కారం, ఏకాగ్రత, ధ్యానం వలన వీరికి మంచి ఆరోగ్య సూత్రాలు పాటించడం వల్ల కుటుంబమే కదా స్వర్గసీమ అనే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. సప్తమంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికుల మధ్య సయోధ్య, అలాగనే పెట్టుబడులు, ఆకర్షణ, క్రయ విక్రయాలు చాలా యోగదాయకంగా ఉంటాయి. అష్టమంలో రాహు ఉండడం వలన దయచేసి మీరు ఎవరైతే బాగా నమ్ముతారో, ఎవరైతే వాళ్ళు మనవాళ్ళని మీరు అనుకుంటారో వారే మిమ్మల్ని వెన్నుపోటు పడడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. దూర వాయు జల ప్రయాణాలు చేసినప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరమని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలరు. రాజ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో శత్రువులు పొంచి ఉన్నారో తస్మాత్ జాగ్రత్త. వ్యయంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావ కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, అమావాస్య తిథుల యందును దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ముఖ్యమైన సభలు, సమావేశాలు వాయిదా వేసుకోండి. యంత్రాలతో, ఆయుధాలతో దయచేసి చెలగాట మాడవద్దు. కనుక వీటన్నిటికీ మనం పులిస్టాప్ పెట్టి ఐశ్వర్యం స్వాగతం పలకాలి అన్నట్లయితే ఒక ఎర్రటి గుమ్మడికాయను సగభాగం కట్ చేసి కాళభైరవ కూష్మాండ దీపాన్ని ఇంట్లో పెట్టడం వలన నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి యొక్క సేవ చేసే సమయం ఆసనమైంది. అష్ట కష్టాలకు ఈరోజు పులిస్టాప్ పెట్టి ఐశ్వర్యాన్ని స్వాగతం పలుకుతూ కాళభైరవ స్వామి ఇంటికి పిలువబోతున్నారని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. రాజకీయ నాయకులు, వ్యవసాయదారులు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ జనాలు, కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ఉండబడిన వారందరికీ కూడా చాలా మంచి కాలము అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కన్యరాశి వారికి పుష్యమాస బహుళాష్టమి రోజున అమావాస్య, బుధవారం, ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించడం వల్ల కష్టాలకు పులిస్టాప్ చెప్పి ఐశ్వర్యానికి, విజయానికి, ఆనందానికి స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో 1, 2 పాదములు కలిపితే కన్యరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశేషమైనటువంటి టో, పా, పీ, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరికీ కూడా కన్యరాశి జాతకులు. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన వీరి ఆలోచన విధానము చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ అవి మీకు తప్ప అందరికీ ఉపయోగపడతాయి. అలాగనే అర్ధాష్టమ బుధుడు పెట్టుబడులు,
ఆకర్షణ, వికర్షణ, అదే కాకుండా సలహాలు, సూచనలు యోగదాయకం. సంతాన స్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర, పుత్రిక సంతాన యోగ్యత, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, విదేశాలకు పంపించాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది. 6వ స్థానంలో శుక్ర, శని సంచార స్థితి ఉండడం వలన డబ్బులు, లావాదేవీలు, బ్యాంకులు, ఓటీపీలు, అలాగనే రుణ భయం, రోగ భయం, శత్రు భయం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. సప్తమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య ఆటంకాలు, నూతన వాహనాలు క్రయ విక్రయాల్లో అనేక రకాలుగా ఆటంకాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో గురు సంచార స్థితి శత్రుస్థానంలో ఉండడం వల్ల పెట్టుబడుల ఆకర్షణలో కానీ, భార్యాభర్తల మధ్యలో కానీ, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల్లో అనేక మంది శత్రువులు దూరి మిమ్మల్ని విడదీసే ప్రయత్నం జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త. లాభంలో కుజుడు ఉండడం, నీచబడడం వలన కష్టపడి పనిచేయడం మీ వంతు, ఫలితం పక్కవారి వంతు అన్న పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. కనుక ఇలాంటి కాల సమయంలో వ్యవసాయ సోదరీమణులు, హోటల్ వ్యాపారస్తులు, జిమ్ సెంటర్లు, అలాగనే స్వయం వృత్తులు, వ్యాపార కార్యక్రమాలు, హోటల్ బిజినెస్లు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు ఇంకొంచెం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఎర్రటి గుమ్మడికాయను కట్ చేసి కుష్మాండ దీపాన్ని పెట్టి తెల్లజిల్లడి వృక్షంలో పెట్టి రావడం వలన వీరికి విపరీతమైన రాజ్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. అంటే మీరు ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కష్టాలకి రోజు పులి స్టాప్ పెడుతున్నారు. ఐశ్వర్యానికి కాలాన్ని శాసింపజేసే శక్తి మీ సొంతం అవుతుందని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. తులారాశివారు పుష్యమాస బహుళాష్టమి అమావాస్య బుధవారం ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి పాటించడం వల్ల వీరి జీవితంలో ఎనలేనటువంటి కష్టాలకు పులి స్టాప్ చెప్పి ఐశ్వర్యానికి, ఆనందానికి, యోగానికి స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రి, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ తులారాశి జాతకులు. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి తృతీయంలో బుధుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వల్ల తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసే వారందరితో సమన్వయం అవసరం. ఏడాది తర్వాత అర్ధాస్తమ రవి సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథులు ఎందున ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోండి. దూరావాయు జల ప్రయాణాలకు దూరంగా ఉండండి. యంత్రాలతో, ఆయుధాలతో అపహాస్యం మాటలకు సరైన సమయం కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగా పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు, న్యాయ సలహాలు పొందే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సూర్య నమస్కారం వలన వీటిని అధిగమించే కోపం తగ్గుతుంది అని చెప్పి, తగ్గి జ్ఞానం పెరుగుతుంది అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే పంచమ స్థానంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన వివాహమైన దంపతులకు పుత్ర, పుత్రిక సంతాన యోగ్యత, చదువులు, అభివృద్ధి, షేర్లు, ఆభరణాలు, స్థిరచరాస్తులు కట్టబెట్టాలి, సంపాదించాలి అనే వారికి ఇది చాలా మంచి కాలం. 6వ స్థానంలో రాహు ఉండడం వలన అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు, ఆరోగ్య సమస్యలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అష్టమంలో గురుడు ఉండడం వలన వీలైనంత వరకు మౌనము, ఏకాగ్రత, ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే అనవసర ప్రయాణాలు, పెట్టుబడులు, సమయం వృధా, మానసికమైన క్షోభకు మీరు గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే రాజ్యస్థానంలో కుజుడు ఉండడం వలన కొత్త ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి యోగదాయకము, ప్రమోషను, విదేశాలకు వెళ్ళాలి, విదేశం నుంచి వస్తువులు ఉండాలి, వస్తువులు క్రయ విక్రయాలు యోగదాయకాలు. అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, యూట్యూబ్ను నడిపించేటువంటి, ఫేస్బుక్లు నడిపించే క్రియేటివిటీ రంగాల్లో ఉన్న వారికి చాలా మంచి అవకాశాలు రాబోతున్నాయి. అలాగనే వ్యవసాయ సోదరీమణులకు, చిరు వ్యాపారస్తులు ఒక ఇంట్లో నారికేల దీపాన్ని వెలిగించి ప్రవహించే నీటిలో కానీ తెల్లజిల్లడి వృక్షం దగ్గర పెట్టి రాగలిగితే చాలా మంచి కాలం. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే ఈ రోజు నుంచి కష్టాలకు పులి స్టాప్ పలికి ఐశ్వర్య స్వాగతం పలికే సమయం ఆసనమైంది. కాళభైరవ స్వామి వారు మన ఇంటికి రాబోతున్నారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కాళభైరవ స్వామి స్మరణ కాలాన్ని శాసించే శక్తి తులారాశి వారి సొంతం అవుతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. పుష్యమాసంలో బహుళాష్టమి, అమావాస్య, బుధవారము,
ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా వృశ్చిక రాశి వారు ఎలాంటి విధి విధానం పాటించడం వలన జాతకంలో ఉండబడినటువంటి అర్ధాస్తమ శుక్రుడు అర్ధాస్తమ శని సంచార స్థితిని తొలగించుకొని ఐశ్వర్యానికి ఆనందానికి విజయానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం అనే 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులు. వృశ్చిక రాశి యొక్క అధిపతి వచ్చి కుజ భగవానుడు. వీరికి 2వ స్థానంలో బుధుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వలన ధనపరమైన చిక్కులు తొలగిపోతున్నాయి. పెట్టుబడులు, ఆకర్షణ, బుద్ధి, జ్ఞానము, సత్ప్రవర్తన, సభల యందు, సమావేశాల యందు మాట్లాడే అవకాశం, రాజసన్మానం, గజ సన్మానం ఇది సొంతం కాబోతున్నాయి. అలాగా తృతీయంలో రవి సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు, ఆరోగ్యము, అన్నదమ్ములతో వాగ్వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలిగితే చాలా మంచి కాలం. అర్ధాస్తమ శుక్రుడు, అర్ధాస్తమ శని. మీరు డబ్బులు ఇచ్చారా, తిరిగి రావు, తెచ్చుకున్నారా, సకాలం కన్నా వాళ్ళు ముందు అడిగి మీ స్థిరచరాస్తులను ఎలా తీసేసుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు, మీ జన్మ నక్షత్రం రోజున, అష్టమి, అమావాస్య తిథుల యందున యంత్రాలతో, ఆయుధాలతో చెలగాట మాడవద్దు. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోండి. దూరావాయు జల ప్రయాణాలలో ఎన్నో జాగ్రత్తలు అవసరమని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. అదే కాకుండా సంతాన స్థానంలో రాహు ఉండడం వల్ల పిల్లలు, చదువులు, అభివృద్ధి, విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి కార్యక్రమాల్లో విజయం మీ సొంతం కాబోతుంది. సప్తమంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల విద్య, ఉద్యోగము, విదేశానము, ప్రేమికుల మధ్య మంచి యోగ్యత, భార్యాభర్తల సత్ప్రవర్తన వల్ల చాలా మంచి కాలంగా భావించే పరిస్థితి ఉంటుంది. భాగ్యస్థానంలో కుజుడు నీచబడడం వల్ల భార్యాభర్తల మధ్య వేరే వాళ్ళు సలహాలు, సూచనలు తీసుకోవడం వల్ల ఎడబాటు అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అలాగే లాభస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దూరపు చూపు, ప్రయాణము, ఏకాగ్రత, లక్ష్యంతో ప్రయాణం చేయగలిగితే వృశ్చిక రాశి వారికి ఎనలేని యోగం మీ సొంతమవుతుంది. కనుక ఒక ఎరుపు రంగు గుమ్మడికాయను కట్ చేసి ఇంట్లో కాళభైరవ స్వామి యొక్క సౌభాగ్య ముడుపును, దీపాన్ని పెట్టగలిగి మరుసటి రోజున ప్రవహించే నీటిలో కానీ తెల్లజేడు వృక్షం దగ్గర పెట్టి రాగలిగితే కష్టాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యం స్వాగతం పలుకుతారని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఇన్ని వేల వీడియోల్లో ఈ యొక్క వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కష్టాలకు ఈ రోజు నుంచే పులుస్తా పెట్టి కాళభైరవ స్వామిని స్మరణ చేసి ఆయన ఇంటికి స్వాగతం పలికే సమయం ఆసనమైంది. ఐశ్వర్యం వృశ్చిక రాశి వారి సొంతం కాబోతుంది. వ్యవసాయ సోదరీమణులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, షేర్లు, మార్కెట్లు, అలాగే మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరికీ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమం అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. ధనుసు రాశి వారు పుష్యమాస బహుళాష్టమి, అమావాస్య, బుధవారము, ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధిని పాటించడం వలన జాతకంలో ఉండబడిన అర్ధాష్టమ రాహు, అష్టమంలో ఉండబడిన కుజదోషం తొలగిపోయి కష్టాలకు పులుస్తా పెట్టి ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలుకుతారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, భీ, బూ, ధా, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులు. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. ఏడాది తర్వాత బుధ భగవానుడు రాశిలోనే బుధుడు సంచారం చేయడం వలన పెట్టుబడులు, ఆకర్షణ, కొత్త ఆలోచనలు, ప్రయత్నము, ఉద్యోగము, గృహ మార్పు, స్థల మార్పులలో ఈ ప్రయత్న లోపం లేకుండా చేసినట్టయితే ఆపై భగవంతుడి యొక్క ఆశీల చేత మంచి కాలము అని చెప్పి గమనించవచ్చు. 2వ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు శత్రుస్థానంలో సంచారం చేయడం వలన అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉండదు. డబ్బులు ఖర్చు అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఖర్చులను నియంత్రించే మానవ ప్రయత్నం చేయండి. అలాగే తృతీయంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన
అనేక రకాలమైనటువంటి ఇబ్బందులు, లావాదేవీలు, ఓటీపీలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు స్వల్పమైనటువంటి ఇబ్బందికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. అర్ధాస్తమ రాహు, శత్రువులు పొంచి ఉన్నారు, అనారోగ్యము, నరాల బలహీనత, సీజన్లకు వచ్చే వ్యాధులు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల ఎప్పుడు ఏమైనా జరుగుతుందేమో, అందరూ నన్ను చూస్తున్నారు, అలాగా రుణ భయం, చోర భయం, అగ్ని భయంతో అనేక రకాలుగా ఇబ్బందికి గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అలాగే అష్టమంలో కుజ సంచార స్థితి ఉండడం వల్ల కొద్దిపాటి గ్రహాలు కూడా పెద్దగా అనుకూలించే పరిస్థితి లేవు కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, అమావాస్య తిథుల యందున ముఖ్యమైన పనులు పెట్టుకోవద్దు. రాతకోతలు కానీ, లావాదేవీలు కానీ, ముఖ్యమైన పనులు, సభలు వాయిదా వేసుకుని ఉత్తమోత్తంగా ఉండాలి. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. ఇలాంటి కాల సమయంలో ఒక కూష్మాండ దీపాన్ని వెలిగించి పూజామందిరంలో ఉంచి తదనంతరం ప్రవహించే నీటిలో కానీ తెల్లజిల్లెడ వృక్షం దగ్గర పెట్టడం వలన కుజదోషం, సర్పదోషం, నాగదోషాలను కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి యొక్క సేవకు సమయం ఆసన్నమైందని, కష్టాలకు ఈరోజుతో పులుస్తా పెడుతున్నారని, ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలకబోయే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, జర్నలిస్టులు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాలు, సినిమా రంగాల్లో ఉండబడిన వారందరికీ కూడా ఈ ప్రక్రియ చాలా అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశి వారందరికీ కూడా పుష్యమాస బహుళాష్టమి, అమావాస్య, బుధవారం, ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధులను పాటించడం వలన కష్టాలకు పులుస్తా చెప్పి ఏళ్నాటి శనిలో చివరార్ధకాల సమయంలో ఎలాంటి ఐశ్వర్యానికి, ఎలాంటి ఆనందానికి, ఎలాంటి విజయం సాధించగలగాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, అలాగనే శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదాలను కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘా, గి, గు అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులు. మకర రాశి అధిపతి శని భగవానుడు. వీడికి రాశిలోనే రవి భగవానుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వలన అనవసరమైన ప్రయాణాలు, సీజనల్గా వచ్చేటువంటి వ్యాధులు, తలనొప్పి, హెడ్ఏకు, నేత్ర సంబంధమైన, శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, ముద్ర, సూర్య నమస్కారం చేయడం, ఏకాగ్రత ఉండడం వలన ఇలాంటి వ్యాధుల నుంచి బయటపడి సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలను వీరు సొంతం చేసుకునే పరిస్థితి ఉంటుంది. 2వ స్థానంలో శుక్రుడు, శని సంచార స్థితి ఉండడం వలన ధనం విపరీతంగా వీళ్ళకు ఆకర్షించే ఆలోచనలు చాలా ఉన్నాయి. కాకపోతే చేసేటువంటి కాల సమయంలో ఇది సరైన సమయం కాదా అనేది ఆలోచించడం మీ వ్యక్తిగతం. తృతీయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రుల మాటలు కానీ, గురువుల మాటలు కానీ, మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటారో వారి మాట వినే ప్రయత్నం చేయండి. మకర రాశి వారికి అంతా మంచే కలుగుతుంది. సంతాన స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది. సప్తమంలో కుజ సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావ కారణం వలన దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. యంత్రాలతో, ఆయుధాలతో దయచేసి చెలగాట మాడవద్దు. అలాగే భాగ్యంలో కేతు, వ్యయంలో బుధ సంచార స్థితి ఉండడం వలన పెట్టుబడులు, ఆకర్షణ విధానం యోగదాయకం. ఒక కొబ్బరికాయతో నారికేల దీపాన్ని ఇంట్లో పెట్టుకొని కాళభైరవ స్వామిని స్మరణ చేసి 2వ రోజు ప్రవహించే నీటిలో కానీ తెల్లజిల్లెడు వృక్షం దగ్గర పెట్టి రాగలిగినట్లయితే సకల దుష్టగ్రహాలు, యంత్ర, మంత్ర, తంత్ర పరమైన దోషాలు, నరదృష్టి దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితేనే కష్టాలకు పులిస్తా పెట్టి ఐశ్వర్య స్వాగతం పలకబోతున్నారు. కనుక కాళభైరవ స్వామిని స్మరణ చేసే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. శని భగవానుడు పోతూ పోతూ రాజ్య పట్టాభిషేకాన్ని ఇవ్వబోతున్నాడు. కనుక కాళభైరవ స్మరణ చాలా మంచిదని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. డాక్టర్లు, సాఫ్ట్వేర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, నీటి వ్యాపారాలు, జిమ్ సెంటర్లు అలా నడిపించేటువంటి వ్యవసాయ సోదరీమణులకు కూడా ఈ ప్రక్రియ చాలా అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. కుంభరాశి వారికి పుష్యమాస బహుళాష్టమి సందర్భంగా పుష్యమాస, అమావాస్య, బుధవారము, ఉత్తరాషాఢ నక్షత్రం సందర్భంగా ఎలాంటి విధులను పాటించడం వలన ఒకవైపు ఏలనాటి శని,
6వ స్థానంలో ఉన్న కుజదోషం యొక్క ప్రభావం తొలగించుకొని ఐశ్వర్యం, ఆనందం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్టా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన వీరి యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. రాశిలోనే శుక్రుడు మరియు శని సంచార స్థితి ఉండడం వలన ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ఆధ్యాత్మికంగా ఉండడం వలన సూర్య నమస్కారం, సూర్యారాధన, పక్షులకు, వృక్షాలకు నీటిని దానం చేయడము వలన ఆధ్యాత్మికమైన చింతనలో ఉండడం వలన 90% ప్రమాదాలను నివారించే పరిస్థితి కుంభరాశి వారికి చాలా అధికంగా ఉంటుంది. 2వ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల కష్టపడి పనిచేయడం మీ వంతు, ధనాన్ని, ఐశ్వర్యాన్ని, పదవులను ఆస్వాదించడం పక్కవారి వంతు అనే పరిస్థితి ఉంటుంది. అర్ధాస్తమ గురు సంచార స్థితి ఉండడం వల్ల తల్లిదండ్రులు, గురువులు, పిల్లలు, ఉద్యోగము, పై అధికారులు, సహా ఉద్యోగస్తులు నిత్యము మిమ్మల్ని ప్రతి విషయంలో గమనిస్తూనే ఉన్నారు అని చెప్పి కూడా గమనించాలి. 6వ స్థానంలో కుజ సంచార స్థితి ఉండడం వల్ల విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరడం, స్థిర చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. అదే కాకుండా అష్టంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల మీరు అలసిపోయారు, కష్టపడి ముందు ఎంతో వెళ్ళి కుటుంబ భారాన్ని మోసి కూడా ఇదంతా నేను ఎవరి కోసం చేస్తున్నాను, అందరినీ నన్ను సద్వినియోగపరుచుకుంటున్నారు, నాకు అక్కడ ఆపద వస్తే కనీసం నన్ను పలకరించే నాథుడు లేడు అనే ఎనికి తిరిగి చూసే కాలం ఆసన్నమైంది. కానీ ఇది సత్యం. మీ బెల్లం ఉన్న చోట ఈగలు ఎలా వస్తాయో, డబ్బులు ఉన్న చోటనే బంధుమిత్రులు వస్తూ ఉంటారు. కనుక తీసుకొని వెళ్ళారా, ఇవ్వకపోగా మిమ్మల్ని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. లాభస్థానం బుధుడు ఉండడం వల్ల స్థిరాస్తులు, చిరాస్తులు, షేర్లు యోగదాయకాలు. ఏడాది తర్వాత వ్యయంలో రవి సంచార స్థితి ఉండడం వల్ల దూర ప్రయాణాల్లో, పెట్టుబడుల్లో, ఆకర్షణలో కొద్దిపాటి ఇబ్బందులు, ఆటంకాలు, అనారోగ్యం పొంచి ఉంది. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, అమావాస్య తిథులందున ముఖ్యమైన పనులు, లావాదేవీలు, సభలు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తమం. కనుక ఇలాంటి కాల సమయంలో నారికేల దీపాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకొని, లేకుంటే గుమ్మడికాయతో దీపాన్ని ఏర్పాటు చేసి పూజ చేసుకొని ప్రవహించే నీటిలో కానీ, తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర పెట్టి రాగలిగినట్లయితే వీరికి చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరిమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారందరికీ కూడా ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కష్టాలకు ఫుల్ స్టాప్ చెప్పి ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలకబోతున్నారు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కాళ్ళ భైరవ స్వామి మంత్ర జప స్మరణ చేసే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. మీనరాశి వారు పుష్యమాస బహుళాష్టమి అమావాస్య సందర్భంగా బుధవారము, ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధిని పాటించడం వల్ల ఒకవైపు ఏలనాటి శని దోషం తొలగించుకొని, వ్యయంలో శని దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యానికి, ఆనందానికి, విజయానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. అలాగనే మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, షం, జా, ధ, దే, దో, చా, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. ఈ రాశిలోనే రాహు సంచార స్థితి ఉండడం, ఒకవైపు ఏలనాటి శని యొక్క ప్రభావం ఉండడం వలన శత్రువులు అధికంగా పొంచి ఉంటారు, కష్టపడి పనిచేస్తూ ఉంటారు. కానీ వీరికి శనికంతా కూడా తీరిక ఇవ్వకుండా పై అధికారులు, సహ ఉద్యోగస్తులు, ఇంట్లో వాళ్ళు వీళ్ళను ఎప్పుడూ కూడా సతాయిస్తూ ఉంటారు. కారణం ఏమిటయ్యానకంటే మీకు స్వేచ్ఛనిస్తే మమ్మల్ని ఎక్కడ మర్చిపోతారో అని చెప్పి వారి భయం. కానీ కష్టపడి పనిచేయడం, ధర్మంగా ఉండడం, ఆధ్యాత్మికంగా ఉండడం, వేలకు తిండి, వేలకు నిద్ర, తగు వ్యాయామం, సూర్య నమస్కారాలు ఆచరించడం వలన మీనరాశి వారికి ప్రశాంతతను ఏర్పాటు చేసుకోగలగాలి. లేకపోతే ఆ కొద్దిపాటి ప్రశాంతతను కూడా బంధువులని, మిత్రులని, స్నేహితులని సద్వినియోగపరుచుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అలాగనే తృతీయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల తల్లిదండ్రులు, గురువులు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు అందరూ కూడా మీపై ఆధారపడుతున్నారని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి.
అదే కాకుండా సంతాన స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, అన్నింటా విజయం, విజయ ప్రయత్నం చేయడానికి ఇది చాలా మంచి కాలం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఎందుకంటే కేతు సంచార స్థితి, ఏడాది తర్వాత బుధుడు, ఏడాది తర్వాత రవి భగవానుడు ఏకాదశ స్థానంలో సంచారం చేయడము యోగదాయకం. వ్యయంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ముఖ్యమైన సభలు సమావేశాలు వాయిదా వేసుకోండి. అదే కాకుండా ఒకవైపు ఏలనాటి శని, వ్యయంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వల్ల తెల్లటి గుమ్మడికాయను కట్ చేసి కుష్మాండ దీపాన్ని పెట్టి కాళభైరవ స్వామి స్వాగతం పలికి తెల్లవారిన తర్వాత ప్రవహించే నీటిలో కానీ తెల్లజీడి వృక్షంలో పెట్టడం వల్ల వీరికి యోగదాయకం. ఇన్ని లక్షల వీడియోలలో ఈ వీడియో మీనరాశి వారు చూస్తున్నారు అన్నట్టయితే కష్టాలకు ఈరోజు నుంచి ఫుల్ స్టాప్ పెడుతూ కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవ స్వామికి స్మరణ చేసే సమయం ఆసనమైందని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. కనుక కాళభైరవ స్వామి యొక్క స్మరణ ధ్యానము మీకు యోగదాయకం. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, సినిమాల్లో పనిచేసే వారందరికీ కూడా ఈ భగవంతుడి సేవ అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి.